ప్రైజ్ ద లార్డ్. దేవునికి వందనములు. మీకందరికీ వందనములు. ఉదయకాల దేవుని వాగ్దానం దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం ధ్యానించుకుందాం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితేనే కనుక ఆయన తన దూతను పంపించి సింహములా నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోగించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. వాక్యంలో చూస్తున్నట్లుగా దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు. మన దేవుడు గొప్ప దేవుడు. మనము దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీవు బహుప్రియుడవు అంటున్నాడు. అలాగా మనము దేవుని దృష్టికి దోషము లేకుండా మనము పవిత్రంగా పరిశుద్ధముగా మనము దేవుని కనపడాలి. అలా కనబడినప్పుడు మనకు ఆపదలు చుట్టుకొని వచ్చినా, సింహములు చుట్టుకొని వచ్చిన, శత్రువులు చుట్టుకొని వచ్చిన మన దేవుడు కాపాడి సహాయము చేస్తాడు. దానియేలులో ఏ నేరము లేదు, ఏ లోపము లేదు అని సింహములు ఏ హాని కలగకుండా దానియేలును కాపాడాడు దేవుడు. అలాగే మనము దేవుని దృష్టికి మనము నిర్దోషులుగా కనపడాలి. అప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు. మన ప్రభు మనల్ని రక్షిస్తాడు. వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, ఆఫ్రికా ప్రాంతంలో మూఢనమ్మకాల అక్కడ ప్రాంతంలో ఒక మిషనరీ చిన్న పిల్లలకు సువార్త ప్రకటించేవాడు. అక్కడ ఒక చిన్న పిల్ల విశ్వాసముతో ఆ పాస్టర్ గారు మిషనరీ చెప్పినట్లుగా ముమ్మారు ప్రార్థన చేసేది, దేవుని యందు విశ్వాసం ఉంచేది, ప్రార్థిస్తూ ఉండేది, దేవుని యందు విశ్వాసం ఉంచేది ఆ చిన్న పాప. అయితే తల్లిదండ్రులు ఆ పాప చేసే నచ్చలేదు. మూఢనమ్మకాలతో ఉంటున్న ఆ ప్రాంతంలో ఆ పాప చేసేది నచ్చలేక తల్లి ఏం చేసిందంటే అడవిలోకి తీసుకుని వెళ్ళి ఆ పాపను విడిచిపెట్టాలి అని అనుకుంది. ఒకసారి మంత్రజ్ఞ దగ్గరికి వెళ్ళి అతని దగ్గరికి చెప్పినప్పుడు ఈ పాపను ఏ విధంగా మార్చు అన్నప్పుడు ఆ పాప గొప్ప విశ్వాసం ఉంచింది దేవుని యందు. గొప్ప విశ్వాసం ద్వారా ఆ మాంత్రికుడు ఆ పాపను ఏం చేయలేక దయ్యములు పంపించినటువంటి ఆ మాంత్రికుడి దగ్గరికి వచ్చాయి. కేవలము దేవుని యందు విశ్వాసము, దేవుని యందు ధైర్యము. చిన్న పాప అయినప్పటికీ ముమ్మారు ప్రార్థించేది, విశ్వసించేది, ధైర్యముగా ఉండేది. దేవుడు కాపాడాడు. అలాగే మన ప్రభువు కునకక నిద్రపోక కాపాడే దేవుడు మన ప్రభు. మనకు ఎటువంటివి ఏ హాని కలగకుండా ఆయన తన దూతలను పంపించి మనల్ని కాపాడే దేవుడు. దానియేలును ఏ విధంగా అయితే తోడుగా ఉండి రక్షించాడో మనకు కూడా దేవుడు తోడుగా ఉండి రక్షించే దేవుడు. దేవుడి వాగ్దానం నెరవేర్చును కాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, నీ దృష్టికి తండ్రి మేము నేరము చేసిన వారము కాకుండా నిర్దోషముగా తండ్రి ఏ దోషము లేకుండా ప్రభు నమ్మకంగా ఉండటానికి సహాయము దయచేయండి. ఈ వాక్య ప్రకారంగా మేము ఉండటానికి సహాయము దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.